ప్రభుత్వాల నిర్ణయాలతో ప్రజలు రోడ్ల మీదకొస్తే వారి గోడు వినడానికి అధికార పార్టీ నాయకులు ముందుకు రారు. అయితే ఆ బాధితుల బాధను వినిపించుకునేది ప్రతిపక్ష పార్టీలే, ఆ పార్టీ నాయకులే. అయితే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా బాధితుల గోడు వినడానికి అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. హైడ్రాతో హైదరాబాద్ వాసుల కష్టాలు పెరుగుతున్న వరద మాదిరి రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ముంచేస్తున్నాయి. వారి కన్నీటి ఘోషలు వినేవారు లేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓటేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ, బాధ్యత లేని ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ నిత్యం భయం గుప్పిట్లో సూర్యోదయం చూస్తున్నారు బాధిత ప్రజలు. ప్రభుత్వాలు ఆక్రమణలు తొలగించడం తప్పు కాదు. అయితే అవి ఆక్రమణలు అని తెలిసి వాటికి అనుమతులిచ్చినా ఎవ్వర్నీ శిక్షించకుండా కేవలం వారి అనుమతులతో లక్షల్లో లోను తీసుకొని నిర్మించుకున్న సొంత ఇళ్లను కళ్ల ముందే కూల్చేస్తుంటే వారి కన్నీటికి ఏ ప్రభుత్వ అధికారి సమాధానం చెప్పగలరు? నమ్మి ఓటేసిన ప్రభుత్వమే మమ్మల్ని నిండా ముంచింది అంటూ వారు పెట్టే శాపనార్థాలకు ఎవరు బలి కావాలి? తెలియక చేసిన తప్పుకి జీవితకాల కష్టం హైడ్రా పాలవుతుంది అంటూ కుటుంబాలే నడి రోడ్డు మీద దీనంగా రోధిస్తున్నాయి. ఎవరిని సాయం అడగాలి, ఎవరిని పరిహారం కోరాలి అంటూ కన్నీటితో సమాధానం చెప్పలేని ప్రశ్నలను సంధిస్తూ చేయూతనిచ్చే మనిషి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి రోధనకు ప్రభుత్వాలు కదలి రాకపోయినా కనీసం 10 ఏళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ కూడా ముందుకు రాకపోవడం ఇక్కడి ప్రజలకు రాజకీయ పార్టీల మీద, ఆయా పార్టీ నాయకుల మీద నమ్మకాన్ని దూరం చేస్తున్నాయి. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ కేటీఆర్ చేసిన ప్రకటన రూపంలోనే ఉంది, కానీ ఎక్కడా వాస్తవంలో కనిపించడం లేదు. దీనితో పాటు అటు వినేవాడు లేడు, ఇటు వినిపించుకునేవాడు రాడు అంటూ హైడ్రా బాధితులు అటు అధికార పక్షాన్ని, ఇటు ప్రతిపక్షాన్ని కూడా తప్పుపడుతున్నారు.